సాగు విద్యపై ఫోకస్ పెట్టినట్టు వెల్లడి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అంట. సో వాస్తవానికి మాట్లాడుకోవడానికి ఇవన్నీ బాగుంటాయి, మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి అన్నీ బాగుంటాయి, అన్నీ జరగాల్సిందే. అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉన్నాయి, కానీ వీటిని ఎప్పటికి చేస్తారు? 2047 నాటికంటే దాదాపు 25 సంవత్సరాలు ఉంది. మరి 25 సంవత్సరాలు అంటే దాదాపు మీరు వచ్చి ఇక 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3వ సంవత్సరానికి అడుగుపెట్టారు. సో మీరు వచ్చిన తర్వాత ఏం కొత్త డెవలప్మెంట్ జరిగిందనేది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు సరే మీరు 2047కి చేసుకుంటారా, 2057కి చేసుకుంటారా, 2037కి చేసుకుంటారా, మీ ఇష్టం. ఇప్పుడు ఈ తెలంగాణ రైజింగ్ అనే కాన్సెప్టు ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చెప్పిర్రో, కుల వివక్ష పోవాలంటే వేరు హాస్టల్ రద్దు కావాల్సిందే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, ఆనంద మహేంద్ర సారథ్యంలో స్కిల్ యూనివర్సిటీలు పెడతామని, ఒలింపిక్స్ టార్గెట్ స్పోర్ట్స్ చేస్తామని ఏవైతే మీరు చెప్తా ఉన్నారో, సో వాస్తవంగా అన్ని రంగాల సమస్యలు ఉన్నాయి, అవసరమే తెలంగాణకి ఇవన్నీ. కానీ ఇప్పుడున్న విద్య పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న బడుల పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న హాస్టల్ పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న హాస్పిటల్ పరిస్థితి ఏంటి? మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఏం చేశారు? కొత్తగా హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేసిర్రా? వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి కదా. పాపం విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అసలు చదువుకోవాల్సిన విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి. లేడీస్కి సరైన ఫుడ్డు, హాస్టల్లో ఫెసిలిటీస్ లేక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి. ఎక్కడికక్కడ చూసాం, గురుకుల హాస్టల్స్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఫుడ్ పాయిజన్స్ అయ్యి ఎంతమంది పిల్లలు. మరి వీటన్నిటిని ఫస్ట్ మనం చక్కదిద్దుకోవాలి కదా. సరే ఫ్యూచర్లో ఏదో చేద్దామనేది అది ఇక బూటకం, అది జరిగినప్పుడు మనం చూసినప్పుడు. కానీ వాస్తవంలో మనం ఏం చేస్తూ ఉన్నాం, ఏం అభివృద్ధి జరిగింది, అసలు సమస్యలు లేకుండా పోలేదు కదా. ఇప్పుడు మీరేమో రైజింగ్ తెలంగాణ అంటున్నారు, ఇప్పుడు బీజేపీ ఏమో వికసిత్ భారత్ అంటున్నారు, ఇప్పుడు పక్క రాష్ట్రంలోనేమో ఆయన ఇంకోటేదో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ వేరు పదాలు అవ్వచ్చు, హిందీ ఇంగ్లీష్ వేరు పదాలు అవ్వచ్చు, కానీ కాన్సెప్ట్ ఒకటే. మీరు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు వికసిత్ భారత్ అంటున్నారు. వికసిత్ భారత్ ఎట్లా అవుతుంది, ఎప్పుడవుతుంది? ఇంకా కుల చిచ్చులు, మతాల చిచ్చులు జరుగుతూనే ఉన్నాయి కదా ఎక్కడికక్కడ. రాజకీయ నాయకులు నోట్లు పంచడం ఆపలేదు.